మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే, ఇంకా గగన్ భూమి ఇద్దరే రెస్టారెంట్ వెళ్ళి డిన్నర్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ అపూర్వ శరత్చంద్ర చేతులు తిట్లుంటుంది. అపూర్వనే ఇలా అంటూ ఉంటారు శరత్చంద్ర, నువ్వు ఈ ఎంగేజ్మెంటే అవ్వకుండా చేస్తా అన్నావు, శారద అసలు ఒప్పుకోదన్నావు, నువ్వు పెళ్ళికి విడాకులకి కూడా, కానీ తను అన్నిటికీ ఒప్పేసుకుని ఇప్పుడు పెళ్ళి జరగకపోతుంది, ఏం చేస్తావు ఏంటి అనుకుని అపూర్వ పెడతా ఉంటాడు శరత్చంద్ర. మీకెందుకు, నేను చూస్తాను కదా బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అపూర్వ. ఇంక వెంటనే అపూర్వ శారద ఫోన్ చేసి నువ్వు ఒకసారి రా అంటుంది ఇంటికి. అప్పుడు శారద ఏంటి అనుకుని పర్యటనలో వస్తుంది. ఇంకా వస్తే ఇంకా అపూర్వ ఇలా అంటూ ఉంటుంది, ఇగో ఈ విడాకుల పత్రాలు కేపీ చేత నువ్వే సాయం పెట్టించు అని చెప్పి అంటూ ఉంటుంది. మీరే పెట్టించండి చిత్రకు చెప్పించి ఎలాగన్నా అని చెప్పి, నువ్వే కదా ఇది ఒప్పుకున్నదా విడాకులకి, నువ్వే ఒప్పించాలి, ఎలాగైనా కేపీ నన్ను పెడతారో లేదో అనుకుని అంటే, అయితే పెళ్ళి జరగదని చాలా సింపుల్గా ఉంటుంది. అలా ఎలా అంటారంటే, నువ్వు కేపీ ఇద్దరు కలిపి విడాకులు తీసుకున్న తర్వాతే గగన్ ఇంకా భూమి పెళ్లి జరుగుతుంది, అప్పటి వరకు పెళ్ళి మాట ఎత్తద్దు అని చెప్పి అంటూ ఉంటుంది శారదతో. ఇంక శరత్చంద్ర కూడా అంటూ ఉంటాడు, ఈ మీ విడాకులు జరిగిన తర్వాత వారిద్దరు పెళ్లి జరుగుతుంది, అప్పటి వరకు ఇంకేం మాట్లాడద్దు అని చెప్పి ఇంక శారద చాలా బాధల్లో ఉంటుంది. నువ్వు ఎలాగైనా సరే కేపీ చేతనే ఈ సాయం పెట్టిస్తేనే పెళ్లి జరుగుతుంది చూసుకో అని చెప్పి అప్పుడే మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఇంక అప్పుడే గగన్ భూమిని డ్రాప్ చేయడానికి అని చెప్పి ఇంటికి వస్తాడు. గగన్ ఇంకా విన్నాడో లేదో తెలియదు, శారద మాత్రం పేపర్స్ గగన్కి తెలిసిపోయిందో షరతులు ఏమిటో శారద చేతిలో ఉన్న పేపర్లు ఏంటో